దేవుడు అన్నాడు ఒక్క నీటి మనం ఉంటే చాలు అది ప్రార్థన నేను అది విజ్ఞాపన నేను ఆలోచిస్తాను అంటున్నాడు. ఆ ఒక్క ప్రార్థన ఒకరు వింటేనే ఆ ఇంట్లో ఇంకో పాట ఉంటాడు శాతాను శోధించిన పాట ఉంటాడు అన్నమాట. ఆ పాపి శాతాలు చేస్తాడు. ఈ ఒక్క నీటి మంత్రి ఏమి చేస్తాడు? దీవెలు చేస్తాడు దేవుడి దగ్గర నుంచి. దివారాత్రులు ధ్యానించి వాడు ధన్యుడు అన్నాడు కాబట్టి దివారాత్రులు అని జోకులేస్తామంటాడు మాకు నీతి మంత్రులు. అయ్యా నా ఆళ్ళ కాపాడు వీళ్ళ కాపాడు ఆళ్ళ రక్షించి వీళ్ళు రక్షించి అన్ని చెల్లు ఎంతోమంది నా రక్షాలు ఎంతోమంది నీ నామం ఎరగదా అయ్యా బొమ్మలకు ముక్కుతున్నారే పండుగ చూడలేని బొమ్మలకు ముక్కుతున్నారే చెవులే వెళ్ళేవయ్యా మా నోరుని మాట్లాడలేవయ్యా కాళ్ళు చేతులు కానీ నడవలేవయ్యా అది మోపు విగ్రహాలు కావా అది మొత్తం ఎంతమంది నశించిపోతున్నారయ్యా నా రక్షంని నశించిపోతున్నారయ్యా నా కుటుంబానికి నేనును నా కుటుంబం నా బిడ్డలు అందరూ కలిసి మీ అపవిత్రమని సమీపించమని యెహోషువ గారు కోరుకున్నట్టు నా రక్షణని కూడా మార్చాలి. ఎవరైతే మారలేదు మార్పు లేని బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా అని చెప్పి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం.